ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. 2 గంటలకు పైగా కొనసాగుతోన్న ఈడీ విచారణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తోంది. ముఖ్యంగా ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్ కు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు, నిధులు ఎవరు విడుదల చేశారు, ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు, దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా, బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై ప్రశ్నలు సంధిస్తోంది ఈడీ. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, దాదాపుగా 2 గంటల పాటు కేటీఆర్ ని విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ A2, A3 గా ఉన్న అరవింద్ కుమార్ తో పాటు BL2 కూడా అనేక దఫాలుగా 2 పర్యాయాలు కూడా ఇప్పటికే విచారణ చేపట్టింది. ఆ విచారణలో వారు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఒకవైపు ఏసీపీ కూడా ఒక దఫా విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో కూడా తొలిసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 2 గంటల పాటు కూడా విచారణ జరుగుతుంది. ముఖ్యంగా మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఒక విదేశీ కంపెనీకి ఏ విధంగా ఇంత పెద్ద మొత్తంలో నిధుల బదలాయింపు జరిగింది, అందుకు సంబంధించి అధికారులు మీకు ఫెమా నిబంధనలు కావచ్చు, ఆర్బీఐ నిబంధనలకు సంబంధించి ఏమన్నా మీ దృష్టికి తీసుకొచ్చారా, దీనికి సంబంధించి కేబినెట్ అప్రూవల్ ఉందా, ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన రూల్స్ ఆఫ్ బిజినెస్ ఏ విధంగా ఉల్లంఘన జరిగిందని కూడా విచారిస్తున్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా సుమారుగా 46 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా చేతులు మారాయి. విదేశీ మారక ద్రవ్య రూపంలో కూడా విదేశీ కంపెనీకి వెళ్లినట్టుగా ఆరోపణలున్నాయి. కాబట్టి ఫెబా నిబంధనలతో పాటు ముఖ్యంగా ఆర్బీఐ నిబంధనలు కూడా ఉల్లంఘించారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా అప్పటి ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అప్పుడు దీనికి సంబంధించిన విదేశీ కంపెనీతో కూడా దీని చర్చలు కావచ్చు, తర్వాత రేసింగ్ సంబంధించిన వ్యవహారం కూడా వారే నడిపాడు. BL2 కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి 2 పర్యాయాల పాటు ఇద్దరిని కూడా ఈడీ విచారించడం జరిగింది. కాబట్టి తొలిసారిగా ఈడీ ఎదుట కేటీఆర్ హాజరయ్యారు. కాబట్టి మీకు దృష్టికి ఏమొచ్చింది, మీరు ఏ విధంగా అప్రూవల్ చేశారని కూడా అడిగే ప్రయత్నం చేశారు. గతంలో ఇప్పటికే ఏసీబీ విచారణ ముందు ఆ తర్వాత కూడా అందుకు సంబంధించిన ఈ కాజ్ రేస్ సంబంధించి ఏం జరిగిందని కూడా తన దగ్గర వివరాలు ఉన్నాయి. ఆ వివరాలను కూడా ఈడీకి అందిస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి 11వ తేదీన కూడా ఈడీ ఎదుట హాజరు కావాలి, కానీ ఆయన కొంత సమయం కోరడంతో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఇక ఈడీ కేటీఆర్ ని అడిగే ప్రశ్నలు కావచ్చు, ఆయన సంతృప్తికరంగా సమాధానం చెప్పకపోతే మరొకసారి కూడా విచారణకు పిలిచే అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి 2 గంటలుగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులను ఏ విధంగా నిబంధనలకు విరుద్దంగా బదలాయింపు జరిగిందన్న కోణంలో కూడా అత్యంత దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ నిబంధనలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే పలు దఫాలుగా పలు విధాలుగా ఆ ఈడీ విచారణకు హాజరైన ఇద్దరు అధికారులు కూడా అనేక అంశాలను కూడా స్టేట్మెంట్ రూపంలో ఈడీకి ఇచ్చారు. కాబట్టి ఆ ఆధారాలను బేస్ చేసుకుని కూడా ఈడీ కేటీఆర్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, ఇప్పటికే 2 గంటలుగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు విచారణ తర్వాత ఈడీ నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? ఈ రోజు విచారణలో A2, A3 వారికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురిని మళ్ళా ఇంకోసారి కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కేసుకు సంబంధించి A2, A3 గా ఉన్న వారిని కూడా సుమారుగా 3-4 గంటల పాటు కూడా విచారించింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం ఈడీ చేసింది. కాబట్టి ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. దానికేసి ఇచ్చిన స్టేట్మెంట్, ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు అంతా కూడా ఈడీ సేకరించింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కావచ్చు, ఫెమా నిబంధన ఉల్లంఘన, ఆర్బీఐ గైడ్ లైన్స్ సంబంధించిన ఏ విధంగా ఉల్లంఘన జరిగిందో ఇప్పటికే ఒక కసరత్తు ఈడీ చేసింది. కాబట్టి వీరిద్దరు ఇచ్చిన పలు దఫాలకు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా ప్రస్తుతానికైతే కేటీఆర్ విచారణ జరుగుతుంది. కాబట్టి మరొక 2-3 గంటల కంటే ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు అంతా కూడా కేటీఆర్ చుట్టే జరుగుతుంది, కేటీఆర్ చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఆయన అనుమతులతోటి కూడా కింది స్థాయి అధికారులంతా కూడా వాళ్ళు నిధుల బదలాయింపు కావచ్చు, రేసింగ్ వ్యవహారంతో కూడా నడిపారు. కాబట్టి వారిని ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారించింది. కాబట్టి వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా ఈడీ
కేటీఆర్ ని అనేక రకాలుగా అనేక కోణాల్లో కూడా ప్రశ్నలు సంధిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి మరొకసారి, ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఏసీపీ మొదటగా ఈ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, ఒక దఫా కూడా కొంత విచారణ పూర్తి చేసింది కాబట్టి వైపు ఏసీబీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారు ఇచ్చిన సమాచారానికి సంబంధించి ఈడీ సంతృప్తి చెందకపోతే మరొకసారి ముగ్గురిని ఈడీ పిలుస్తుందా, లేకపోతే ఇంతటితో ఈ కేసుకు సంబంధించి ఏమన్నా ఉంటుందా లేదని ప్రస్తుతానికైతే సాయంత్రం వరకు కూడా కేటీఆర్ ని ఈడీ ఉన్నతాధికారులు విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం అందుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.